కుసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నేలకొండపల్లి సర్కిల్ ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ నిర్వహించగా మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న బెల్లం లారీని పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు షేక్ రసూల్, సాహెబ్ ఖాన్ లతో పాటు మరొక ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో లారీలోని సుమారు 22,000 కిలోల బెల్లం, 200 కిలోల పటికతో పాటుగా మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బెల్లం మరియు పటిక విలువ సుమారు 11 లక్షలు ఉంటుంది. లారీ విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని సిఐ రమేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సిఇ సుంకరి రమేష్, ఎస్ఐలు లత, పృథ్వీ, సిబ్బంది శ్రీనివాస్, రామారావు, వెంకటేశ్వర్లు, లాలు, హరీష్, బలరాం, సునీత, శ్రీలక్ష్మి, సంపూర్ణ, వినీత్ పాల్గొన్నారు. సమాచారం మేరకు మేము ఆ లారీ వద్దకు వెళ్తే అందులో కొంతమంది వ్యక్తులు అందులోకి ఆ లారీ నుంచి కొన్ని బాక్సులు, కొన్ని పెట్టెల్ని 2 ఆటోలలోకి తరలిస్తున్నట్టుగా మాకు కనిపించింది. అయితే మా రాకను గమనించి ఆ 2 ఆటోలలో కూడా ఉన్న వ్యక్తులు వాళ్ళు పారిపోయారు, మాకు దొరకలేదు. ఆ తర్వాత లారీ వద్ద ఒక పర్సన్ మాకు కనిపించాడు. ఆ పర్సన్ పేరు వివరాలు అడిగితే తన పేరు షేక్ రసూల్ అని చెప్పాడు. అతనిది లాతూర్ జిల్లా, మహారాష్ట్ర చెందిన వ్యక్తిగా చెప్పాడు. అతను ఆ లారీ డ్రైవర్ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అతని ఏంది ఇక్కడ ఎందుకున్నామని అడిగితే మా ఓనర్ అంటే ఆ లారీ ఓనర్ సాహెబ్ ఖాన్, ఈయనది బసవ కళ్యాణ్ తాలూకా, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. ఈ వ్యక్తి ఆదేశం మేరకు నేను మహారాష్ట్రలోని పూణేలో కొన్ని నల్ల బెల్లం పెట్టెల్ని తీసుకొని ఈ రూట్లో వస్తూ ఇక్కడ కొన్ని దించడానికి ఆయన ఆదేశం మేరకు ఇక్కడ కొన్ని దించుతుండగా మీకు రావడంతో కొంతమంది వ్యక్తులు పారిపోయారు అని చెప్పడం జరిగింది. ఇది ఇలా దించుతూ తను ఏపీకి వెళ్తున్నట్టుగా అతను చెప్పాడు. అయితే ఆ లారీని పరిశీలిస్తే ఆ లారీలో 1,260 బాక్సుల నల్ల బెల్లం లభించింది. అది 17 కిలోల చొప్పున, ఒక్కొక్క బాక్స్ 17 కిలోల చొప్పున 21,420 కేజీల బెల్లం లభించడం అందులో ఉంది. అట్లాగే 200 కేజీల ఆలం కూడా లభించింది. ఆ వెహికల్ కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ KA 562337. ఈ లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే డ్రైవర్ దగ్గర లభించిన ఒక మొబైల్ ఫోన్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రైవర్ని A1గా, లారీ ఓనర్ని A2గా మేము కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే A3, A4గా అక్కడి నుంచి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులను కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది.